హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అదొచ్చి మన ఫ్యాక్టరీ. అది మనం అక్కడే అన్నీ రెడీ చేసేది. మన అడ్రస్ వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎదురుగా ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది. ఆ ఫ్లాగ్ రోడ్లో డౌన్కి వచ్చారంటే మన ఫ్యాక్టరీ వస్తుంది. చూడండి, ఇది వచ్చేసి టీ కౌంటర్. ఫుల్ హెవీగా అయితే ఉంటుంది. 18 గేజ్ జిందాల్ కంపెనీ షీట్ మనం వేసేది. 3 సైడ్స్ క్లోజ్ వస్తుంది. ఫ్రంట్ వచ్చింది ఆ విధంగా డబుల్ డోర్ వస్తుంది. ఇది కూడా అంతే సేమ్ టీ కౌంటర్. ఆర్డర్ ఇచ్చారంటే ఒక 3-4 డేస్లో మనం చేసి ఇచ్చేస్తాము. ఇది వచ్చేసి చైనీస్ స్టవ్. దాని ఈ విధంగా అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ ఫ్లాష్ ఆ విధంగా వస్తుంది. ఫ్రంట్ నుంచి వ్యూ అయితే దానికి ఈ విధంగా ఉంటుంది చూడండి. దానిపైన మళ్ళీ క్యాస్టింగ్ రింగ్స్, బర్నర్ సెట్ అంతా వస్తుంది. ఫుల్ హెవీగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి వర్క్ టేబుల్స్. ఇవి రెండు ఒకదానిపైన ఒకటి పెట్టాము. కస్టమర్ డెలివరీకి ఎత్తుకొని అనేసి. ఇది వచ్చేసి డబుల్ బర్నర్ స్టవ్. ఫుల్ హెవీగా అయితే ఉంటుంది. దాని బర్నర్ సెట్టు మొత్తం కూడా ఫుల్ హెవీగానే ఉంటుంది. రింగులు వస్తుంది. దీనికి కూడా క్యాస్ట్ అయిన రింగులు వస్తాయి. 2 స్టవ్లకు కూడా. ఆర్డర్ ఇచ్చారంటే ఒక 3-4 డేస్లో చేసి ఇచ్చేస్తాం మనము. ఇది వచ్చేసి బిర్యానీ బైన్ మేరీ. ఇవి బిర్యానీ చేసేది అయిపోయిన తర్వాత దీంట్లో వాటర్ పోసుకొని హీట్ చేసుకోవచ్చు బిర్యానీ. దాన్ని ఈ విధంగా గిన్నె పెట్టుకునేసి బిర్యానీ దీంట్లో వేసుకొని అది దాని లోపల ఉన్న హీటరు వాటర్ పోసుకొని హీటర్ ఆన్ చేసుకునే చాలు, హీట్ అవుతూ ఉంటుంది బిర్యానీ. ఇది వచ్చేసి డబుల్ బర్నర్, అంటే కూర్చొని చేసుకునేటట్టు అది స్టవ్. ఇది వచ్చేసి బిర్యానీ కూర్చొని చేసేటట్టు. ఇది కూడా అంతే, ఎంతమంది కన్నా కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 2000 మందికి చేసుకోవచ్చు. ఇది వచ్చేసి క్యాష్ కౌంటరు. 3 సైడ్స్ క్లోజ్ వస్తుంది. ఫ్రంట్ వచ్చి కస్టమర్ డోర్ వద్దన్నాడు, అందుకని మన డోర్ పెట్టలేదు. ఫుల్ హెవీగా అయితే ఉంటుంది. 18 గేజ్ జిందాల్ కంపెనీ షీట్స్. చూడండి, ఈ విధంగా ఉంటుంది సైడ్ నుంచి వ్యూ. దానికి బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి కర్రీస్ కౌంటర్, ఆటో కట్ ఆఫ్. 3 సైడ్స్ గ్లాస్ వస్తుంది పైన టాప్. ఇది వచ్చి టీ కౌంటరు. ఇంతకుముందు చూపించాను కదా అట్లానేది ఇంకోటి. దానికి వచ్చేసి వర్క్ టేబుల్స్ 2. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెంబర్ కింద డిస్క్రిప్షన్ పెడుతున్నా, చూడండి.